ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మనంతట మనం స్ట్రెస్ పరంగా కానీ, లైఫ్ స్టైల్ పరంగా కానీ ఏమన్నా మార్పులు చేసి స్ట్రోక్స్ రాకుండా ఇటువంటి అంశాల బారిన పడకుండా చేయొచ్చా? డెఫినెట్‌గా చేయొచ్చు. మనం యాక్చువల్‌గా స్ట్రోక్‌ని ప్రివెంట్ కూడా చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ చేయాలి. అంటే ఎక్సర్సైజ్ మనము ఎనీ ఫార్మ్ అనమాట. అంటే ఏరోబిక్ యాక్టివిటీ అంటాం కదా! సో, బ్రిస్క్ వాకింగ్ చేయడము, లేదంటే జాగింగ్ చేయడము. సో, ఇట్లాంటివేంటంటే సైక్లింగ్. సో, ఇవన్నీ ఏంటంటే అట్‌లీస్ట్ ఒక రోజుకో 30 నిమిషాలు చేయాలి. అట్లా టోటల్‌గా ఒక 150 నిమిషాలు ఒక వారానికి చేయాలి. అంటే రఫ్‌లీ ఒక 5 డేస్ 30 మినిట్స్ చేయాలి అట్లా. అండ్ కొన్నిసార్లు స్ట్రెంత్ ట్రైనింగ్ అంటామనమాట. ఒక 2 డేస్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఇట్స్ ఎ న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ స్ట్రెస్ రిలీఫ్ ఎక్సర్సైజ్ అనేది. అదొకటి. సెకండ్ ఏంటంటే మనం చూసేది స్మోకింగ్. స్మోకింగ్ కూడా కట్ ఆఫ్ చేసేయాలి కంప్లీట్‌గా. స్మోకింగ్ వల్ల కూడా స్ట్రోక్ రిస్క్ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఆల్కహాల్ మనం ఆపేయాలనమాట. అండ్ కొంతమందికి ఏంటంటే గుండె ప్రాబ్లమ్స్ ఉంటాయి. గుండె ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే స్ట్రోక్ రిస్క్ ఇంకా ఎక్కువ ఉంటుంది రావడానికి. సో, వాళ్ళేంటంటే కొంతమంది స్టార్టింగ్‌లోనే ఒక నెల, 2 నెలలు అట్లా మందులు తీసుకుంటారు. గుండె ప్రాబ్లమ్ వచ్చినప్పుడు. తర్వాత బానే ఉన్నాను అని చెప్పేసి ఆపేస్తారు వాళ్ళు. సో, అలా చేయకూడదు. సో, అది రెగ్యులర్‌గా తీసుకుంటా ఉండాలన్నమాట మెడిసిన్స్. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే హార్ట్‌లో కొంచెం ఇర్రెగ్యులర్‌గా కొట్టుకుంటది గుండె. సో, దానికి అరిథ్మియా. అరిథ్మియా. సో, వాటికి మందులు పెడతాం అన్నమాట. పెట్టినప్పుడు అది రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉండాలి. సో, ఒక్కసారి మీరు అది ఆపారనుకోండి మళ్ళీ స్ట్రోక్ రిస్క్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట ఎక్కువ. అట్లా. అండ్ కొన్ని చెప్పాను కదా! బీపీ కూడా మనం రెగ్యులర్ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఈవెన్ స్టాటిస్టికల్‌గా చూసినా సరే మనకి అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ ఏమంటదంటే మన బీపీ కూడా 130/80 కన్నా తక్కువనే మెయింటైన్ చేసుకోవాలి బీపీ ఉన్న వాళ్ళకి. సో, ఇంకా పెరుగుతా ఉందనుకోండి మెదడు స్ట్రోక్ వచ్చే రిస్క్ ఎక్కువ అవుతది. షుగర్ కూడా మనం కంట్రోల్‌లో పెట్టుకోవాలన్నమాట. అంటే రెగ్యులర్‌గా చెకప్స్‌కెళ్తూ ఉండాలి. ఒక 3 మంత్స్ వాల్యూ హెచ్‌బీఏవన్సీ ఉంటదన్నమాట. అది కూడా కంట్రోల్‌లో పెట్టుకోవాలి. లెస్ థాన్ 7 పెట్టుకోవాలన్నమాట ఇట్లాంటివి. సో, ఇవన్నీ కొన్ని మనం రెగ్యులర్‌గా చేస్తున్నామనుకోండి, మనం ప్రివెంట్ చేయొచ్చనమాట. స్ట్రోక్స్‌ని ప్రివెంట్ చేయొచ్చు. ఈ రెగ్యులర్ యూజ్ ఆఫ్ ఆస్పిరిన్ గానీ, ఈ బ్లడ్ థిన్నర్స్ గానీ ఇవన్నీ అంటే ఏ కండిషన్ వల్ల వాడినా కూడా కొంత స్ట్రోక్ రిస్క్‌ని తగ్గిస్తాయండి? యెస్. డెఫినిట్‌గా తగ్గిస్తాయి. అంటే ఇది ఏం చేస్తారంటే ఇప్పుడు కొంతమందికి షుగర్ ఉందనుకోండి, బీపీ ఉంది. వాళ్ళు ఎక్కువ స్ట్రోక్ రిస్క్ ఉంది అని అనిపించినప్పుడు ఆటోమేటిక్‌గా అది లో డోస్ ఎకోస్ప్రిన్ అంటారట. ఆస్పిరిన్ అవి స్టార్ట్ చేస్తారు. దాంతో పాటు ఒక కొలెస్ట్రాల్ టాబ్లెట్ కూడా స్టార్ట్ చేస్తారు. సో, ఇవంతా ప్రైమరీ ప్రివెన్షన్ కింద వస్తుంది. అంటే మనకి రాకముందే మనము జాగ్రత్తలు తీసుకొని ఇవి స్టార్ట్ చేయడం అన్నమాట. అట్లా రిస్క్ అయితే తగ్గించొచ్చు. ఇప్పుడు జనరల్‌గా అంటే ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్‌లో కూడా, వర్టిగోలో కూడా తల తిరుగుతూ ఉంటుంది. సో, ఇది స్ట్రోక్ తలనొప్పా? తల తిరుగుతోందా? వర్టిగోనా? ఇంకోటా? ఎలా తెలుసుకుంటామండి? సో, అంటే వీటితో పాటేంటంటే మనం అసోసియేటెడ్ సింప్టమ్స్ లాగా చూస్తామనమాట. అంటే స్ట్రోక్ అంటే ఓన్లీ కళ్ళు తిరగడం అనేది కొద్దిగా తక్కువ కామన్ స్ట్రోక్‌లో. దాంతో పాటు ఇంకో వేరేవి కూడా ఉంటాయి. అంటే ఒక చెయ్యి పడిపోవడం, కాలు పడిపోవడము, లేదంటే అంటే ఒకవైపు తిమ్మిరి రావడం ఇట్లాంటివి స్ట్రోక్‌తో ఇంకా కామన్ ఉంటదనమాట. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఏముంటదంటే మెడ నొప్పి ఉంటుంది ఎక్కువ వాళ్ళకి. మెడ నొప్పి దాంతో పాటు ఒకవైపు స్టిఫ్ నెక్ ఉంటుంది. స్టిఫ్ నెక్ ఉండొచ్చు. స్టిఫ్ ఉండొచ్చు. దాంతో పాటు అంటే కొద్దిగా తల తిరగడము ఉండొచ్చు. కానీ మేజర్‌గా ఏవుంటదంటే మెడ నొప్పి, స్టిఫ్ అయిపోవడం గానీ, ఇట్లాంటివి ఎక్కువుంటాయన్నమాట వాటిలల్లో.